హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేడ్ హ్యాపీనెస్. ఈరోజు మనం గరం మసాలా చేయబోతున్నామండి. గరం మసాలాకు వచ్చేసి జాపత్రి అండి 2 ఫ్లవర్స్ తీసుకొని అలా స్మాష్ చేశాను. అండ్ లవంగాయలు తీసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూను. ఇలాచీ వచ్చి హాఫ్ టేబుల్ స్పూన్ అండి. రఫ్గా ఒక 10 యాలక్కాయలు అనుకోండి. దాల్చిన చెక్క వచ్చేసి 2 అంగుళాలు ఉండేవి 3 తీసుకున్నానండి. మిరియాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూను. గరం మసాలా ఇంట్లో చేస్తే బాగుంటుందండి, ట్రై చేయండి ఒకసారి మీరు కూడా ఇలాగా. బయట వచ్చేసి ధనియాల పొడి ఇవంతా ఎక్కువ వేసేస్తారు. షాజీరా అండి హాఫ్ టేబుల్ స్పూను. జీడిపప్పు అండి, జీడిపప్పు వచ్చేసి ఒక 6-7 తీసుకున్నాను. ఇది వచ్చేసి సొంటి అండి. 1 నుంచి 1 అంగుళం ఉండే సొంటి వచ్చేసి ఇలా మెత్తగా దంచి తీసుకున్నాను. సోంపు అండి హాఫ్ టేబుల్ స్పూను. ఎండుమిర్చి అండి ఒక 5-6 సరిపోతాయి. అనాస పువ్వు అండి ఒక్కటి సరిపోతుంది. బే లీఫ్ అండి 2 ఆకులను ఇలా తుంచుకొని వేసుకోవడమే. చిన్నవి కాబట్టి నేను 2 తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి. షాజీరా సోంపు ఇవన్నీ ఉన్నాయి కదండి, సో మనకి లో ఫ్లేమ్లో అయితే మాడిపోకుండా ఉంటాయి. హై ఫ్లేమ్ అయితే ఆ 2 మాడిపోతాయి. ఇవేం పెద్దగా వేగక్కర్లేదు కాబట్టి కొంచెం వేడి వస్తే చాలన్నమాట. సో లో ఫ్లేమ్లో హీట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇక్కడ ధనియాలు కూడా 100 గ్రామ్స్ యాడ్ చేసుకోండి. నేను దీనికి ముందే ధనియాల పొడి చేసి పెట్టుకున్నాను, అందుకోసమని నేను ధనియాలు ఇందులో వేయలేదు. నేను డైరెక్ట్గా పొడి తీసుకుంటాను. ఇంకా పొడి డైరెక్ట్గా మిక్సీలోకి వేసుకొని చేస్తాను. మీరైతే ఇక్కడ ఇందులోనే ధనియాలు వేసేసి ఫ్రై చేయండి. చాలా బాగుంటుందండి గరం మసాలా, ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే. నేనైతే ఎప్పుడు ఇంట్లోనే చేస్తాను. ఇంకో విషయం, నేను ఇందులో మరాఠీ మొగ్గ వేయలేదండి, మర్చిపోయాను. ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోయే చేస్తాను, ఏదో ఒక ఐటము. ఈసారి మిస్ అయిన ఐటమ్ వచ్చేసి మరాఠీ మొగ్గ అనమాట. అలవాట్లో పొరపాటు చేస్తూనే ఉంటాను. సన్నటి సెగ మీద ఫ్రై చేసుకోవాలండి. బయట మార్కెట్లో దొరికేదానికన్నా ఇలా బాగుంటుందండి, ట్రై చేసి చూడండి ఒకసారి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి. ధనియాల పొడి మనం లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేమ్ ఆఫ్ చేశానండి. ఇంక ఇది చల్లారిన తర్వాత మిక్సీ వేద్దామండి. ఫ్యాన్ గాలికి ఏం చల్లారి పెట్టద్దు, మామూలుగా దాని అంతటా అదే చల్లారనివ్వండి. ఇప్పుడు 4 చెంచాలు ధనియాల పొడి తీసుకున్నానండి డైరెక్ట్గా మిక్సీ జారీలోకి. ఇప్పుడు ఇవన్నీ అందులో వేసేసి మనం ఇప్పుడు మిక్సీ పట్టేద్దాము. మీకు అవసరమైతే జల్లెడ వేసుకోండి మిక్సీ పట్టిన తర్వాత, మెత్తగా లేదనిపిస్తే. నేనైతే బాగా మెత్తగా వేసేస్తానండి, ఫైన్ పౌడర్ చేసేస్తాను. సో నాకు జల్లెడ వేయాల్సిన అవసరం రాదు. ధనియాల పొడి అయితే మాత్రం జల్లెడ వేసానండి. గరం మసాలాకైతే అవసరం లేదు, జల్లెడ వేయాల్సిన అవసరం లేకుండానే మెత్తగా అయిపోతుంది. సాల్ట్ అండి ఒక హాఫ్ టేబుల్ స్పూను. పసుపు వచ్చేసి కొంచెం వేస్తే సరిపోతుందండి, అంటే మనకి స్టోర్ ఉండడానికి అనమాట ఇది సాల్ట్ అనేది. పసుపు వేసేసుకున్నాక మనం మిక్సీ పట్టేయడమేనండి.
నాకైతే ఇది 20 డేస్ వస్తుందండి. అంటే 1 కేజీ కర్రీ అనుకోండి, దాంట్లోకి నేను ఒక హాఫ్ చెంచా వేస్తాను. ఇది నాకు ఒక 20 డేస్ వస్తుంది ఈ క్వాంటిటీ వచ్చేసి. ఇప్పుడు మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే ఇవే ఐటమ్స్ డబుల్ చేయండి, డబుల్ చేసి వేసుకోండి అంతే. ఏం పాడవదండి, 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. 1 మంత్కి ఒకసారి చేస్తూ ఉంటాను నేనైతే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.